మీరు ఉండి మీరు ఉండి నలా ఐక్యం అవ్వగలిగినప్పుడు అన్ని సంవత్సరాలు మేము ఉండలేము స్వామి, రాక్షసులమైనా సరే మేము 3 జన్మలతో మీ ఎందు ఐక్యం అవ్వాలని చెప్పేసి వరం కోరినప్పుడు నేపథ్యంలో మొదటి జన్మలో హిరణ్యకశిపుడుగా దేవిజులు జన్మించి స్వామివారితో యుద్ధం చేసి స్వామివారి దగ్గర మరణింపబడి స్వామిలో ఐక్యం అవుతారు. ఈ నేపథ్యం పెయింటింగ్ వేసేదానికి వచ్చి కలిని సంహరించడమే అనేది కాకుండా న్యాయం, ధర్మం దానిపై అయ్యప్ప స్వామి నిలబడి వీటిని కాపాడాడు. అలాగే అయ్యప్ప స్వామి రూపంలో మన వినాయకుడు కూడా ఈసారి మనందరికీ ఎలాగైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటాడో అదే విధంగా మన రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గర అట్లనే మీకు ఈ 5 రోజులు మీకు కనపడతాడు. మీరు అందుకే సనాతన ధర్మం గురించి మన భావితరాలకు తెలియజేయాలని అప్పటికే అయిపోయింది, కొన్ని లేకపోతుంది. కొడుకైన వినాయకుడిని కూడా ఏనుగు మీద ప్రతిష్ఠించి ఆ 3 మూగజీవులతో పాటు ఈయన కూడా శివుడికి పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈసారి మేము ఇక ఈ వినాయకుడిని ప్రతిష్ఠించాము.